నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహణ, పలు అంశాలపై చర్చించిన కౌన్సిల్ సభ్యులు। జంగారెడ్డిగూడెం 1వ వేలం కేంద్రం పరిధిలోని రైతులకు ఫీల్డ్ అసిస్టెంట్ బి బుచ్చయ్య అందించిన సేవలు ఎనలేనివి। ఉద్యోగ విరమణ వీడ్కోలు సభలో కొనియాడిన పలువురు వక్తలు। గిరిజనుల సంక్షేమానికి రూపొందించిన ఏజెన్సీ చట్టాలను సక్రమంగా అమలు చేయాలి। జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి రవి డిమాండ్। సమస్యల పరిష్కారం కోసం సమ్మెబాట పట్టిన పురపాలక సంఘాల్లోని ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది। ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించిన నాయకులు। రానున్న వర్షాకాల నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు ఉత్తమ పాలకవర్గం చర్యలు తీసుకుంటూ ఉందని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఉన్న సమావేశ మందిరంలో సోమవారం కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరిగింది। మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు పాల్గొని అజెండాలోని అంశాలపై చర్చించారు। అదేవిధంగా పలు సమస్యల్ని కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చి తక్షణమే పరిష్కరించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు। అంతేకాకుండా ఆ సమస్యల పరిష్కారానికి పలు సూచన కూడా చేశారు। ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించే విధంగా తమ పాలకవర్గం చర్యలు తీసుకుంటుందని చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు। ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ, వైస్ చైర్మన్ మోపిడి వీరాంజనేయులు, కంచర్ల వాసవిరత్నం తదితరులు పాల్గొన్నారు। అది ఎక్స్పెక్ట్ చేసింది లేదు అట్లా వద్దనుకుంటే వాల్ పెట్టేసి తాత్కాలిక ఒకటి ప్లస్ చాలా గోతులు పట్టాయి, అది ఇబ్బందికరంగా ఉంది। చేసుకుని వెట్ మిక్స్ కూడా వేసాం, కానీ అది చేసేస్తే అంబికా హోటల్ ముందు ఉంది సార్ ఆ ప్లేస్, మనం ఎంత వేసినా వెళ్ళిపోద్ది సార్, ఎందుకంటే అక్కడ వాటర్ స్టోర్ అయిపోతుంది। నెక్స్ట్ డే కాకుండా ఇటువైపు లక్ష్మీదేవికి ఆపోజిట్లో ఉంది కదా సార్, మీరు వర్షం పడిన వెంటనే ఆ ప్లేస్లో చూస్తే ఈ వాటర్ స్టోర్ అయిపోతున్నాయి సార్। ఫస్ట్ వాటర్ బయటికి వెళ్ళే మార్గం చూడగలిగితే మనం ఏ రోడ్ వేసినా గుంతలు కూర్చుని నిలబడతాయి సార్। ఆ వాటర్ వెళ్ళినంత వరకు మనం తార్ రోడ్ వేస్తాం సార్, తార్ రోడ్ వేసిన తర్వాత నీళ్లు ఉండిపోతాయి, అవి వెళ్ళిపోతాయి కదా సార్, మన డబ్బులన్నీ వేస్తే కదా అప్పుడు కూడా। ఆ వాటర్ వెళ్ళే సోర్స్ చూడండి సార్ ఫస్ట్। మన ఫైర్ స్టేషన్ పక్కన చిన్న ముక్క పెట్టమంటే అది రాయట్లేదు, వాళ్ళు దానివల్ల పెట్టట్లేదు అని అంటున్నారండి। అది తప్పుకుంటే వాళ్ళు మన ఆటో కూడా తిరగబడిపోయింది, గర్భిణీ స్థితితో ఉన్న ఆటో తిరగబడిపోయింది ఫైర్ స్టేషన్ ఉన్న రోడ్లో। అది ఒకసారి ఒక చిన్న మొక్క పెద్ద మనసు చేసుకుని చైర్మన్ మేడం గారు ఆ ఫైర్ స్టేషన్ పక్కన మొక్క అది 10 లక్షలు పెడితే ఒక సిమెంట్ చిన్న మొక్క అయిపోతుంది సార్। అది తప్పుకుంటం వల్ల బైపాస్ దాకా రావాల్సి వస్తుందండి। ఆ బైపాస్ జోన్ చాలా యాక్సిడెంటల్ జోన్ మేడం గారు, ఈ మధ్యలో ఎంతమంది చనిపోయి మనం కళ్ళారా చూసాం। ఇప్పుడు ఆర్మీ శాఖ వారు 10 లక్షలు వాళ్ళ మీద ఒత్తిడి పెట్టించొచ్చండి అసలు। మరి ఎందువల్ల మనం కనీసం ఆర్మీ అధికారులు కూడా పిలిస్తే మన సమస్యలు ఏంటనే వాళ్ళకి తెలుస్తాయి కదా సార్ మీటింగ్ కి। మాట్లాడాను, వాళ్ళు 192 పెట్టారు, అది వస్తుంది అంటున్నారు, అది వస్తుంది 100% అంటున్నారు। మేడం గారు, మన జంగారెడ్డిగూడెంకి ఎంతో పురాతనమైన శివాలయం మేడం గారు, ముందు మన మున్సిపాలిటీ బోర్డుకి చాలా చెత్త పేరు వచ్చేలాగా తీసుకొస్తుందండి మన ఈ డంపింగ్ ఏరియా। చాలా దారుణం మేడం గారు, ఎంత దారుణం అని కమిషనర్ గారు అసలు। ఇది కనీసం డంపింగ్ యార్డ్ సరి అయిపోకపోగా ఆ రోడ్డు మీద వేసేయడం ఎంతవరకు దారుణం అనేది, ఎంతవరకు సంబంధిస్తాం మనకు అట్లా। ఇప్పుడు నన్ను ప్రశ్నిస్తున్నారు, సేమ్ టైమ్ డంపింగ్ యార్డ్ ప్రతిపాదన అందరూ తీసుకొని రావాలి, 2.5 కోట్లు కానీ 3 కోట్లు కానీ ప్రైవేట్ ల్యాండ్ తీసుకురావాలంటే నేను తీసుకొని వచ్చేస్తాను మీటింగ్ లో। యాక్సెప్ట్ చేసేస్తే సీఎం గారికి అనుమతి తీసుకొని మనం ల్యాండ్ అక్విజిషన్ ప్రాపర్టీ ల్యాండ్ అక్విజిషన్ చేసేసి ఊరి నుంచి దూరంగా తరలించేద్దాం। దాన్ని యాక్సెప్ట్ చేసేస్తే నెక్స్ట్ మీటింగ్ 2.5 కోట్లు కానీ అంతవరకు అక్కడే ఉంటుంది। దాన్ని ఎక్కడ తీసుకురాను, మీరు ఎక్కడైనా ఎంత దూరమైన 10 కిలోమీటర్ల దూరమైనా మీరు ప్రతిపాదన చేసేయండి, నేను అక్కడ తీసుకొని అలాగే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ పంపుతున్నారా మీరు?
చెప్పండి మీరే కదా. కరెంట్ డిపార్ట్మెంట్ పంపుతున్నప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్ కి పంపుతున్నామో రెవెన్యూ వరకు పోలీసులు పంపలేదు. ఎందుకు పంపట్లేదండి? పంపించిన వాళ్ళు రావట్లేదు మేడం, దానికోసం పంపలేదు. అలా కాదు, మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం. ఆనందం వస్తేనే దేని సమస్య దానికి వాళ్ళు ఇక్కడ పరిష్కరించి వాళ్ళ పనులు జరుగుతాయి. మీకు చెప్తున్నాము, మీరు పక్కన పడేస్తున్నారు. ఏమవుతుందండి, మీరు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తేనే వీధుల్లో కరెంట్ ఎలా ఉందో ఏంటో అది పట్టించుకుంటారు. ఒక పోలు మాకు ఐరన్ పోలు తీర్చగలిగారా? తీర్చలేదు. ఆ రోజు ఎమ్మెల్యే గారు చెప్పాక కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాబట్టే మాకు పోలు తీసారు. అలాగే అన్ని డిపార్ట్మెంట్ జంగారెడ్డిగూడెం 1వ వేలం కేంద్రం పరిధిలోని ఫీల్డ్ అసిస్టెంట్ బి బుచ్చయ్య రైతులకు అందించిన సేవలు ఎన్నలేనివని పలువురు భక్తులు ప్రశంసించారు. జంగారెడ్డిగూడెం 1వ వేలం కేంద్రంలో ఫీల్డ్ అసిస్టెంట్ బి బుచ్చయ్య ఉద్యోగ విరమణ సందర్భంగా వర్జీనియా పొగాకు సంఘం ఆధ్వర్యంలో ఆయనకు వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వేలం కేంద్రంలో వేలం ప్రక్రియ కొనసాగే సమయంలో విధులు నిర్వర్తించడం కత్తి మీద సాము లాంటిదన్నారు. ఒక పక్క వేలం ప్రక్రియను సజావుగా సాగేలా చేయడంతో పాటు రైతులను సమన్వయపరచుకోవడం కూడా ఎంతో అవసరమన్నారు. ఈ విషయంలో వేలం అధికారులకు తన అనుభవంతో తోడుగా ఉండి అందరి మన్నన బుచ్చయ్య పొందగలిగారన్నారు. అనంతరం బుచ్చయ్య రమణమ్మ దంపతుల్ని దుశాల్వా పూలమాలు జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పొగాకు బోర్డు రీజనల్ మేనేజర్ జిఎల్కే ప్రసాద్, వేలం అధికారి బి శ్రీహరి, ఎస్జిఓ సుధీర్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, వర్జీనియా పొగాకు రైతు సంఘం నాయకులు గంటసాల గాంధీ, గడ్డ మణుగు దత్తుడు, గద్దె లక్ష్మణరావు, కారటం రెడ్డిబాబు, పరిమి రాంబాబు, అల్లూరి రామకృష్ణ, వామశెట్టి హరిబాబు, సుంకవల్లి వీరభద్రరావు, గద్దె రాజేంద్ర ప్రసాద్, ఆకుల రాకేష్ తదితరులు పాల్గొన్నారు. బుచ్చయ్య గారి రిటైర్మెంట్కి రైతాంగం ఉత్సాహంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం చాలా అభినందనీయం. బుచ్చయ్య గారు నాకు నేను టొబాకో బోర్డు 1990 రాబహాయిగా జాయింట్ ఒంగోలు పనిచేస్తూ ఉండేవారు. అప్పటి నుంచి మనకి బాగా తెలిసిన వ్యక్తే. తను వ్యక్తిత్వంగా కొంచెం నిబద్ధతగా ఉండే మనిషి మొదటి నుంచి. అలానే ఇక్కడ రైతాంగంలో ఈరోజు ఇంతమంది అభిమానం కలగడం చాలా సంతోషకరంగా ఉంది. బుచ్చయ్య గారు 4 సంవత్సరాల నుంచి మాకు ఎంతో ఆయన ఉద్యోగస్తులుగా కాకుండా ఒక రైతుగా ఐఏఎస్ గారి అధికారం ఉంది. ప్రతి రైతుకి ఈరోజు ఈ పొగాకు మార్కెట్ వెళ్తుంది, ఈ పొగాకు పెట్టుకోండి అని మా ఊరు ప్రతి రైతుకి చెప్పి ఏ ఒక్క విషయం మాకు తెలియజేయాలంటే బ్యాడ్ మెసేజ్ ఉన్నప్పుడు కానీ పొగాకు అమ్మకాలప్పుడు కానీ ఎరువులప్పుడు కానీ మేము బోర్డుకొచ్చి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి బుచ్చయ్య గారు ఎంతో సేవ చేశారండి. ఆ మహానుభావులు ఇవాళ నిర్మాణం చేసి అయినందుకు ఎంతో మా అనుభూతులు రైతులందరికీ ఎంతో చాలా బాధాకరంగా ఉందండి. బుచ్చయ్య గారు ఒక పొగాకు బోర్డు ఎంప్లాయీగా కాకుండా నాకు ఆయన మీద ఒక పొగాకు రైతు అనే గౌరవం ఎక్కువ నాకు. ఎందుకంటే రైతుకి ఏం కావాలి అని, రైతుకి ఏ ఇబ్బంది లేకుండా ఆక్సిజన్ సిస్టంలో ఎంత డెడికేట్గా, ఎంత కమిట్మెంట్గా ఏ రైతుకి ఇబ్బంది పడకుండా, అది శ్రమ అనుకోకుండా అది సేవ, రైతుకు చేసే సేవగా గుర్తించి ఈ బుచ్చయ్య గారు మన ప్లాట్ఫామ్లో పనిచేశారని చెప్పి నా అభిప్రాయం అండి. గిరిజనుల సంక్షేమానికి రూపొందించిన ఏజెన్సీ చట్టాలను సక్రమంగా అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో 100 మంది గిరిజనులు పాల్గొని తమ సమస్యల్ని పరిష్కరించాలని నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ గిరిజనుల కోసం రూపొందించిన ఏజెన్సీ చట్టాలు సరిగ్గా అమలు జరగట్లేదన్నారు. వీటిని అమలు చేసేందుకు గాను అధికారులు ప్రయత్నం చేయడం లేదన్నారు. దీంతో గిరిజనులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అదేవిధంగా నిబంధనకు విరుద్ధంగా ప్రొటెక్షన్ ఆర్డర్లు ఇచ్చి
గిరిజనుల్ని మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తక్షణమే ఈ చర్యల్ని మానుకొని గిరిజనుల కోసం రూపొందించిన ఏజెన్సీ చట్టాలను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ నిర్వాసితులకు భూమి కొనుగోలు చేసేందుకు ఎల్టీఆర్ భూములను పరిశీలించడం సరికాదన్నారు. తక్షణమే ఈ ప్రభుత్వం మానుకోవాలని ప్రభుత్వానికి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు తెల్లం దుర్గారావు, పోలేజు నాగేశ్వరరావు, మడకం సుధారాణి, ఎం జీవరత్నం, చుండ్రు బుల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజనులకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది, ఉన్న ఏజెన్సీ చట్టాలు అమలు జరగట్లేదు, ఎవరు అమలు చేయడానికి అధికారులు పూనుకోవట్లేదు, వాటిని అమలు చేయాలని, అలాగే తప్పుడు పద్ధతుల్లో ప్రొటెక్షన్ ఆర్డర్లు ఇస్తున్నారు. నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి ప్రొటెక్షన్ ఆర్డర్లు ఇచ్చే అధికారం ఉంది, కానీ షెడ్యూల్ ప్రాంతంలో మాత్రం తహసీల్దార్కి కానీ ఆర్డీఓలకు కానీ ప్రొటెక్షన్ ఆర్డర్లు ఇచ్చే ఎటువంటి అధికారం లేదు. కానీ దానికి భిన్నంగా బుట్టాయిగూడెం, జీలుమిల్లి తహసీల్దార్లే ప్రొటెక్షన్ ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. వాటిని పట్టుకుని డిఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా రంగంలోకి దిగి గిరిజనులు బెదిరించే పని చేస్తున్నారు. మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం. 170 చట్టాన్ని ధిక్కరించినటువంటి గిరిజనేతర భూస్వామిని ఒక్కడైనా మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారా? కానీ గిరిజనులు మాత్రం వందలాది మందిని అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, జైల్లో పెడుతున్నారు. దీన్ని బట్టే చట్టం ముందు అందరూ సమానం కాదనేటువంటి పద్ధతిలో మీరు వ్యవహరిస్తున్నారు. ఏకనైనా దీన్ని పునఃపరిశీలన చేసుకోవాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏజెన్సీ ప్రాంతంలో సమస్యలు పరిష్కరించాలని ఆర్డీఓ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టడం జరిగింది. ప్రధానంగా గిరిజనుల సాగులో ఉన్న ఎల్టీఆర్ భూములు ఏవైతే ఉన్నాయో వీటిని ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు, అటు చింతూరు, కోనవరం, ఎటపాక మండలాలకు సంబంధించిన నిర్వాసితులకి భూ కొనుగోలు చేస్తాకి ఈ ప్రాంతంలో ఉన్న భూములు పరిశీలిస్తా ఉన్నారు. నిర్వాసితులు తీసుకొచ్చి చూపిస్తా ఉన్నారు. వాటిలో అత్యధికం గిరిజన సాగులో ఉన్న ఎల్టీఆర్ భూములే ఉన్నాయి. కాబట్టి వీటికి ఎప్పటి నుంచో సాగుదారు పట్టాలు ఇవ్వండి, వాళ్ళ హక్కులు కల్పించమంటే ఈ రోజు కూడా ప్రభుత్వాల నుంచి కానీ అధికారుల నుంచి కానీ సుముఖంగా లేదు. కానీ వివాదాలు నడుస్తున్న భూములనే మళ్ళీ R&Rలో పెట్టి వాటి నిర్వాసితులకు ఇచ్చి గిరిజన మధ్య గొడవ పెట్టేందుకు ప్రభుత్వాలు పూనుకుంటా ఉన్నాయి. కాబట్టి ఈ R&R సంబంధించి వివాద భూములు కొనుగోలు చేయొద్దన్నది మేము అడుగుతా ఉన్నాం. పురపాలక సంఘంలోని ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది యొక్క సమస్యల్ని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు కాంతేటి వెంకట్రావు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘంలోని ఇంజనీరింగ్ విభాగపు కార్మికులు సోమవారం నుండి సమ్మె బాట పట్టారు. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్యాలయం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడారు. తమ సమస్యల్ని పరిష్కరించాలని పలుమార్లు అధికారులను ప్రభుత్వాన్ని కోరిన ఫలితం దక్కలేదన్నారు. దీంతో జేఏసీ ఆదేశాలతో సమ్మె బాట పట్టామన్నారు. ప్రభుత్వం తక్షణమే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, నెలవారీ వేతనం 29,200 రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని, హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలని, గ్రాట్యుటీ 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి నిమ్మల సుబ్బారావు, గౌరవ అధ్యక్షులు అయినాల ముత్యాలరావు, నాయకులు దోసూరి నాగరాజు, అప్పలిస్వామి, కె అంజీ, ఎం బాలు, డి నాగరాజ్, రవి, కొత్తూరు లక్ష్మణరావు, ఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు. గతంలో 3 రోజుల క్రితం జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. కనుక మాకు రావాల్సిన డిమాండ్ల గురించి ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఎన్నో గవర్నమెంట్లు మారుతున్నాయి కానీ మా గురించి పట్టించుకోవడం మానేసింది. కనుక రాష్ట్ర కమిటీ జేఏసీ పిలుపు మేరకు ఈ రోజు నుంచి జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె తలపెట్టాము. మాకు రావాల్సిన డిమాండ్లు గవర్నమెంట్ అర్థం చేసుకుని కనీసం 29,200 జీతం ఇవ్వాలని మా డిమాండ్ చేస్తున్నాం గట్టిగా. తర్వాత గవర్నమెంట్ అందరికీ కల్పించే విధంగా ఇంజనీరింగ్ కార్మికులు కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి. తర్వాత ఉద్యోగ భద్రత కూడా మాకు కల్పించాలి. తర్వాత హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలి ఒకటి. మేము ఎంతో కాలం నుంచి పనిచేస్తున్న 60 సంవత్సరాలు వచ్చేటప్పటికి రిటైర్మెంట్ అయినా మాకు ₹1 గవర్నమెంట్ నుంచి వచ్చే ₹1 కూడా మాకు ఇవ్వట్లేదు. కనుక గ్రాడ్యుటీ 10 లక్షల రూపాయలు ఇవ్వాలని గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాము. కనుక మాకు ఉద్యోగ భద్రత కూడా కల్పించాలి. ఎందుకంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా రిటైర్ అయిపోయిన తర్వాత మాకు ఏమీ
మా భరోసా లేకోకుండా రిటైర్మెంట్ అయిపోతున్నాము. ప్రతి గవర్నమెంట్లో ప్రతి సెక్షన్లో ప్రతి డిపార్ట్మెంట్లో 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచారు పదవీ విరమణ. మున్సిపల్ కార్మికులకు వచ్చేటప్పటికి మేము 24 గంటలు పనిచేస్తున్నా కానీ మాకు 60 సంవత్సరాలకే రిటైర్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కనుక మాకు కూడా 62 సంవత్సరాలు పదవీ విరమణ పెంచాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ అర్థం చేసుకుని మా సమస్యలు ఎక్కడైనా పరిష్కరించకపోతే దశల వారీగా ఇక్కడ నుంచి ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా వీధి లైట్లు ఆఫ్ చేయటం, మంచినీటి సరఫరా కూడా ఆఫ్ చేయటం జరుగుతుందని చెప్పి గవర్నమెంట్ని హెచ్చరిస్తున్నాం. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం పట్టణంలో విజయవంతంగా నిర్వహించేందుకు కూటమి శ్రేణులు సహకరించారని టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కోనరెడ్డి కిషోర్ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ అనే కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం చింతనపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సూచనతో జూలై 2వ తేదీ నుండి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించబోతున్నామన్నారు. దీనిలో భాగంగా ప్రజల ఇండ్ల వద్దకు వెళ్లి గడిచిన సంవత్సర కూటమి పాలనపై వివరించనున్నామన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాలనపై ప్రజా అభిప్రాయాన్ని సేకరిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ మోషే, కార్పొరేషన్ల డైరెక్టర్లు నంబూరి రామచంద్రరాజు, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, నాయకులు షేక్ ముస్తఫా, పెనుమర్తి రామ్కుమార్, మహంకాళి రామ్మోహన్ రావు, గుమ్మడి ప్రసాద్, బొబ్బర రాజుపాల్, షేక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రభంజనం. ఎస్కే ఒమీనా 600కు 593, ప్రియాంక సాయిలక్ష్మి 600కు 590, ధనుశ్రీ 600కు 584, కె గ్రీష్మ 600కు 580. పరీక్షకు హాజరైన విద్యార్థులు 40 మంది. 100% ఉత్తీర్ణత. 550కి పైగా మార్కులు వచ్చిన వారు 16 మంది. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 28 మంది. నర్సరీ టు 10th క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రిన్సిపాల్ కోరా రేవతిరాణి, కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225370 and 9441796460. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. గుండె, కంటి సంబంధిత వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ వేణు సూచించారు. కోయలగూడెం మండలం దీపకాయలపాడు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జంగారెడ్డిగూడెం సమీపంలోని వేగవరంలో ఉన్న విజయ ఐకేర్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సహకారంతో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సుమారు 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం ఈ క్యాంపుకు సహకరించిన డాక్టర్ వేణును అభివృద్ధి కమిటీ సభ్యులు సత్కరించారు.
అటెండ్ చేస్తారు, చాలా కేర్ఫుల్ ఉంటాం. పిలుస్తారు. అంటే మీకు స్టెంట్ వేయలేదు అక్కడ, స్టెంట్ పెద్దది వేసారు, స్టెంట్ లాంటి పరికరాలు వచ్చాయి. మన అందరూ గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున మీ అందరికి ఇస్తున్నటువంటి చూసినా ఈ మరి ఎంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మనం చూస్తున్నాం. మనం ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే రోజంతా పడుతుంది. మరి ఇక్కడికి వచ్చి మన ఇంటికి వచ్చి మన ఇంటి దగ్గర సర్వీసెస్ మామూలుగా మనకి ఏంటంటే క్యాత్ ల్యాబ్ కూడా పెట్టాము. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకు 20 కిలోమీటర్ల దూరంలో మన జనరల్ ఐసీయూ, కార్డియాక్ ఇన్స్టిట్యూట్, డయాలసిస్ స్టార్ట్ చేస్తాం. ఆరోగ్యశ్రీ కూడా తెచ్చారు. ఆఫీస్లో ఉంటాము. కొద్దిగా వాళ్ళు కొద్దిగా డీలే 2-3 months పడుతుంది తప్ప మెయిన్ మనం అయితే మన ప్రజలకి కొద్దిగా చేయాలనే ఉద్దేశంతో పెట్టాము. జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని గురవాయిగూడెం మానవతా కమ్యూనిటీ హాల్లో ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. నూతన కమిటీ సభ్యులకు పలువురు అభినందనలు తెలిపి సత్కరించారు. నూతన అధ్యక్ష కార్యదర్శులుగా అల్లూరి రామకృష్ణ, టి మధుకుమార్, కోశాధికారి ఇమ్మంది మాధవరావు, ఉపాధ్యక్షుడు గంధం గోపాలకృష్ణ, జాయింట్ సెక్రటరీ బేతా రమేష్, సభ్యులు మాతంశెట్టి నాగేశ్వరరావు, దల్లి అప్పలరెడ్డి, తన్నీర్ రామకృష్ణ, దార సురేష్ గుప్తాతో మానవతా జిల్లా అధ్యక్షుడు దేవినేని భాస్కర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. మానవతా ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అన్నార్థులకు చేదోడుగా నిలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జీసీసీబీ చైర్మన్ కరాటన్ రాంబాబు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, జెడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ, సర్పంచ్ గుబ్బల సత్యవేణి తదితరులు పాల్గొన్నారు. ఆపదలో ఉన్న అభాగ్యులకు మా వంతు సహకారం అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి కృషి చేస్తామని సంస్థ ఆర్థిక లావాదేవీలలో పూర్తి పారదర్శకత పాటిస్తామని సభకు వాగ్దానం చేస్తున్నాము. బీజేపీ జంగారెడ్డిగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భారతీయ సంవిధాన హత్యా దివాస్ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. పట్టణంలోని ఆర్యవేశ కళ్యాణ మండపంలో పట్టణ అధ్యక్షుడు తాటికొండ సుధాకర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. పట్టణ పూర్వ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు మాట్లాడుతూ 1975 నుండి 1977 వరకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించి ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని, నాటి జనసంఘం నేతలను ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ఇళ్ల మీదికి జొరబడి దాడి చేసి వారిని అరెస్టు చేశారన్నారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణ ప్రాంతానికి చెందిన వార్డెన్ శర్మగా సుపరిచితులైన సూరంపూడి సుబ్బరాయ శర్మ అప్పట్లో ఇబ్బందులు పడ్డారన్నారు. అనంతరం పట్టణ బీజేపీ తరపున సుబ్బరాయ శర్మను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పివి రామలక్ష్మి, కొంచాడు దేవేంద్ర, సునీల్ దత్తు, సాహు, సోలాస రవికుమార్, తుమ్మలపల్లి బ్రహ్మాజీ, తిప్పాపట్ల రామకృష్ణ, విశ్వనాథ్, దోనబోయిన నారాయణమూర్తి, కొంచెడ దుర్గా వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జూన్ 21, 1975లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా భారతీయ సంవిధాన హత్యా దివస్ అనే కార్యక్రమం జరుగుతుంది. ఇది మన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది. అంటే ఆ రోజు ప్రజాస్వామ్య హక్కులని కాలరాచి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని ప్రకటించి ఆర్ఎస్ఎస్ అనే సంస్థ మీద కూడా దాన్ని ఒక తీవ్రవాద సంస్థగా నిషేధించి అనేక మందిని జైలులోకి పంపించింది. నిరంకుశత్వం అంటే పత్రికా స్వేచ్ఛ లేదు, వాక్ స్వాతంత్రం లేదు. అట్లాగే దేశం కోసం, ధర్మం కోసం ఇట్లా పనిచేసే సంస్థలందరినీ కూడా నిర్విఘ్నంగా ఎక్కడ ఉన్నా సరే వాళ్ళందరినీ వెతికి లోపల వేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి సంఘటన. ఆ సంఘటన రీత్యా మన ప్రాంతంలో మన మధ్య ఉన్నటువంటి సుబ్బరాయ శర్మ గారు ఆర్ఎస్ఎస్ లో చాలా చురుగ్గా ఆ రోజుల్లో పనిచేసేవాళ్ళు, యువకులుగా ఉండేవారు. ఆ క్రమంలో కాకినాడ ప్రాంతంలో స్వయం సేవగా పనిచేస్తున్నప్పుడు వీరిని కూడా జైలు జీవితం అనుభవించి వారిని కూడా జైలు శిక్ష వేశారు. 6 నెలలు జైల్లో ఉన్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఆ రోజుల్లో ఎవరైతే ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ గారు చేసినటువంటి అకృత్యాలు, కాంగ్రెస్ పార్టీ చేసిన అకృత్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ గుర్తించి మనం సమాజానికి ఆ రోజు సంఘ విద్రోహ చర్యల కింద ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో అలాంటి వాళ్ళందరినీ ముందుకు పెట్టి వాళ్ళు గౌరవించిన కార్యక్రమం. జాతీయ కెమెరా దినోత్సవ వేడుకలను భీమడోల్లో ఫోటోగ్రాఫర్ యూనియన్ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక సంత మార్కెట్ సెంటర్లోని డాగురే కలాం వేదిక వద్ద భీమడోల్ సర్కిల్ ఫోటోగ్రాఫర్ యూనియన్ నాయకులు డాగురే కలాంల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కెమెరా సృష్టి ఫోటోగ్రఫీ రూపకల్పన నేటి ఆధునిక యుగంలో ఛాయాచిత్ర ప్రాముఖ్యతను సంఘ నాయకులు వివరించారు. ఫోటోగ్రఫీని వృత్తిగా చేపట్టి ఎన్నో అడ్డుపోట్లను ఎదుర్కొంటున్న ఫోటోగ్రాఫర్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ రుణాలు ఇచ్చి ఫోటోగ్రఫీ కళను ఆదుకోవాలని సంఘ నాయకులు కోరారు. ఈ సందర్భంగా జూలై 4, 5, 6 తేదీల్లో విజయవాడ కానూరు రోడ్లో నిర్వహిస్తున్న విజయవాడ ట్రేడ్ షో ఎగ్జిబిషన్ బ్రోచర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు ద్రాక్షరపు శ్రీరామ్, గౌరవ అధ్యక్షులు పిల్లి బ్రహ్మారావు, పుల్లబొట్ల రామ్మూర్తి, ఏవి రంగారావు, డి శ్రీనివాస్, సురేష్, ఏ నాగరాజు, చిన్ని, పి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్ ఐక్యత, ఫోటోగ్రాఫర్ ఐక్యత, ఫోటోగ్రాఫర్ ఐక్యత. జోహార్ డాగురే గారు, జోహార్ జోహార్ డాగురే గారు, జోహార్ జోహార్ డాగురే గారు, జోహార్. ఫోటోగ్రాఫర్ ఐక్యత వర్ధిల్లాలి, ఫోటోగ్రాఫర్ ఐక్యత వర్ధిల్లాలి, ఫోటోగ్రాఫర్ ఐక్యత వర్ధిల్లాలి. జోహార్ డాగురే గారు, జోహార్ జోహార్ డాగురే గారు, జోహార్. ఫోటోగ్రాఫర్ ఐక్యత వర్ధిల్లాలి, ఫోటోగ్రాఫర్ ఐక్యత వర్ధిల్లాలి, ఫోటోగ్రాఫర్ ఐక్యత వర్ధిల్లాలి. టాల్బట్ గారికి జోహార్, నెప్సీ గారికి జోహార్, నెప్సీ గారికి ఫోటోగ్రాఫర్ ఐక్యత, ఫోటోగ్రాఫర్ ఐక్యత. తాను చేసిన సేవా కార్యక్రమాలు గుర్తించి అతిరథ మహారథుల సమక్షంలో సన్మానించడం తనకెంతో సంతోషంగా ఉందని మానవతా ప్రతినిధి అమ్మా నిలయం శ్యామ్ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని మానవతా కమ్యూనిటీ హాల్లో మానవతా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దీనిలో భాగంగా గత సంవత్సర కాలంలో అమ్మా నిలయం శ్యామ్ చేసిన సేవా కార్యక్రమాలను కొనియాడుతూ ప్రముఖుల సమక్షంలో సతీ సమేతంగా ఆయన్ను మానవతా ప్రతినిధులు సత్కరించారు. ఈ సందర్భంగా శ్యామ్ మాట్లాడారు. రాబోయే రోజుల్లో కూడా మానవతా సంస్థకు తన సహకారం ఇదే విధంగా ఉంటుందని తెలిపారు. మానవతకి 24-25 సంవత్సరాలకు గాను సహకారం అందించిన దాతలకు మానవతకి 24-25 సంవత్సరాలకు గాను సహకారం అందించిన దాతలకు చనిపోయిన అనాథ వృద్ధురాలికి సీత మహాలక్ష్మి అనాథ ఆశ్రమ నిర్వాహకుడు జయవరపు శేఖర్ అంత్యక్రియలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కోడూరి శకుంతల వృద్ధాప్యంలో ఉందని పట్టించుకునేవారు లేరని 4 ఏళ్ల క్రితం స్థానిక సీత మహాలక్ష్మి అనాథ ఆశ్రమ నిర్వాహకుడు శేఖర్కి ఫోన్ ద్వారా సమాచారం అందింది. దీంతో అనారోగ్య సమస్యలున్న ఆ వృద్ధురాలిని ఆశ్రమంలో చేర్చుకుని ఆమెకు ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించారు. చివరకు ఆ వృద్ధురాలు ఆదివారం మృతి చెందడంతో ఆమె దూరపు బంధువుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహకుడి సేవలను పలువురు కొనియాడారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహణ. పలు అంశాలపై చర్చించిన కౌన్సిల్ సభ్యులు. జంగారెడ్డిగూడెం 1వ వేలం కేంద్రం పరిధిలోని రైతులకు ఫీల్డ్ అసిస్టెంట్ బి బుచ్చయ్య అందించిన సేవలు ఎన్నలేనివి. ఉద్యోగ విరమణ వీడ్కోలు సభలో కొనియాడిన పలువురు వక్తలు. గిరిజనుల సంక్షేమానికి రూపొందించిన ఏజెన్సీ చట్టాలను సక్రమంగా అమలు చేయాలి. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి రవి డిమాండ్. సమస్యల పరిష్కారం కోసం సమ్మెబాట పట్టిన పురపాలక సంఘాల్లోని ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.